హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో వచ్చేసి జొన్నలతోటి ఇడ్లీ మినపగుళ్ళు లేకుండా ఈజీగా తయారు చేసుకునే విధానం చూపిస్తా ఫ్రెండ్స్. ఎంతో టేస్ట్గా బాగా మృదువుగా బాగుంటాయండి. ఓసారి ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. మీరు ఎంత మెత్తగా వస్తాయి అంటే అంత మెత్తగా వస్తాయి, దూదిలాగా. దీంట్లో కాంబినేషన్గా చట్నీ కూడా చూపిస్తానండి. ఈ చట్నీ సూపర్గా ఉంటుందండి, ఈ రెండు కాంబినేషను. చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే లైక్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఎలా చేస్తారో చూపిస్తాను, మీరు కూడా కంపల్సరీగా చేసుకోండి. మినపగుళ్ళు ఎక్కువ మంది తినరండి, ఫ్యాట్ అని, అందువల్ల వాళ్ళకు కూడా ఉపయోగపడతాయి. చూడండి ఫ్రెండ్స్, ముందుగా నేను ఇక్కడ తెల్ల జొన్నలు తీసుకున్నాను. ఈ తెల్ల జొన్నలు అయితే మనకి ఇడ్లీకి బాగా వస్తాయండి, బాగా రుచిగా కూడా ఉంటాయి ఇడ్లీ అనేది. ఎర్ర జొన్నలు చేదొస్తాయి. చూడండి, ఒక టీ గ్లాస్తో అయితే తెల్ల జొన్నలు వేసుకున్నాను. ఒక టీ గ్లాస్తో వేసుకుంటే మనకి ఒక వాయి వస్తాయండి. దాదాపు 24 ఇడ్లీ దాకా వస్తాయి ఒక ట్రిప్కి. ఆ విధంగా అయితే ఒక గ్లాస్ అయితే నానబెట్టుకుంటున్నాను. చూడండి, గ్లాసులు అందరిళ్ళలో ఉంటాయండి కొలతలకి, అందుకని గ్లాసు వాడాను నేను. టీ గ్లాసు ఎక్కువ కావాలనుకుంటే పెద్ద గ్లాస్తో వేసుకోండి మీరు. ఆ విధంగా మొత్తం నీట్గా క్లీన్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. జొన్నలు వేసుకునేటప్పుడు మనం రాళ్ళు ఏమీ లేకుండా చూసుకొని వేసుకోండి. దాంతో ఒక గ్లాసు అటుకులు వేసుకుంటున్నానండి. చూడండి, అటుకులు ఒక గ్లాస్ వేసుకోవాలి. సగ్గుబియ్యం ఒక అర గ్లాస్ వేసేసుకోవాలి. మినపగుళ్ళ బదులు ఇవి వేసుకొని చేయండి ఫ్రెండ్స్, సూపర్గా ఉంటుంది. ఒక గ్లాసు జొన్నలకి ఒక గ్లాస్ అటుకులు, అర గ్లాసులు సగ్గుబియ్యం వేసుకొని నానబెట్టుకోవాలి. చూడండి, ఇవి పొద్దున్నే నానబెట్టుకుంటే సాయంత్రం వేసుకోవచ్చండి. నైట్ నానబెట్టుకుంటే ఈవినింగ్ వేసుకోవచ్చు. ఇవి దాదాపు 6 గంటలు నానాలి. మనం కలిపి పెట్టుకున్న దాకా ఏంటంటే 2 గంటలన్న పక్కన ఉంచుకోవాలి. జొన్నలు ఏంటంటే మనకు తొందరగా అరగవండి, అందుకని ఎక్కువసేపు నానితే మనకి బాగా అరుగుదల కూడా బాగుంటుంది. అలా 2-3 సార్లు కడిగేసేసుకొని బాగా నీట్గా దాంట్లోకి సరిపడా వాటర్ వేసేసుకోండి, ఫుల్గా మునిగేంత వరకు. చూడండి, అటుకుల్లో సగ్గుబియ్యంలో ఎక్కువ నీళ్ళు పడతాయి కాబట్టి ఎక్కువ పోసేసి పెట్టేసుకోండి. ఇవి 5 గంటలు నానేయాలండి కంపల్సరిగా. నానితేనే అప్పుడు మనకి ఇడ్లీ అనేది బాగా వస్తాయండి, దూదిలాగా. చూడండి, ఆ విధంగా అయితే 5 గంటలు పక్కన పెట్టేసుకొని సరిపోతాయి. 5 గంటల తర్వాత చూపిస్తున్నా చూడండి, సగ్గుబియ్యం అటుకులు జొన్నలు బాగా నానిపోయినాయండి. ఆ విధంగా అయితే నానిపోవాలి. ఆ విధంగా నానితేనే మనకైతే బాగా అరుగుతాయండి, తిన్న ఫీలింగ్ కలుగుతుంది. చూడండి, ఒక జొన్న గింజను పట్టుకొని చూపిస్తున్నాను, ఒత్తితే బాగా అలా వచ్చేసిద్ది. ఆ విధంగా అయితే వచ్చినప్పుడు మీరు వేసేసుకోండి. కంపల్సరిగా 5 గంటలు బయట ఉండాలండి. అటుకులు సగ్గుబియ్యం నానబెట్టుకుంటే మనకు బాగా ఒదుగుతుంది, పిండి అనేది చిగురుతనం కూడా వస్తుంది. 2 మిక్సీ జార్లో వేసేసుకోండి. వాటర్ అనేవి వేయకూడదు. సగ్గుబియ్యంలో వాటర్ వేస్తున్నాను, బాగా ఉంటాయి కదా, మళ్ళీ జావుగా పిండి ఆ వాటర్తోనే వేసేసుకోవాలి. చూడండి, మొత్తం అదే విధంగా మెత్తంగా పేస్ట్ లాగా వేసుకోండి. గ్రైండర్లో వేసుకునే వాళ్ళు గ్రైండర్లో వేసుకోవచ్చు, నేను మిక్సీలో వేస్తున్నాను. చూడండి, ఆ విధంగా అయితే బాగా మెత్తగా రావాలి. ఆ విధంగా మెత్తగా వేసేసుకోండి, ఎంత వీలైనంత వరకు మెత్తగా వేసుకోండి. వాటర్ మాత్రం అస్సలకి వేయకండి, మనకి ఇడ్లీ రావు వాటర్ వేస్తే. చూడండి, ఆ విధంగా మొత్తం అయితే తీసి పెట్టుకోవాలి. కొద్దిగా బౌలు సగం త్రానికి ఉండేటట్టు తీసుకోండి ఒకేసారి. పిండి కొద్దిగా ఉదిగిద్ది కాబట్టి మనకి పొంగిద్దండి. ఆ విధంగా జొన్నలు కూడా అయితే మొత్తం మిక్సీ జార్లో వేసేసుకోవాలి. గాలి ఇచ్చుకొని వేసుకోండి. వేసుకునేటప్పుడు ఏమైనా రాళ్ళున్నా అడుక్కి వెళ్ళిపోతాయి. చూడండి, ఆ విధంగా మొత్తం గాలి ఇచ్చి వేసేసుకోవాలి అండి. అలా వాటర్ వేసి అది కూడా బాగా మెత్తగా కచ్చాపచ్చాగా కొద్దిగా గరుగ్గా వేసుకోండి. మన ఇడ్లీ సుజీ రవ్వ ఎలా వేసుకుంటారో అలా వేసుకోవాలి. కచ్చాపచ్చాగా వేసుకుంటే ఏంటంటే మనకు మరీ మెత్తగా వేసుకోబాకండి, కొద్దిగా గరుగ్గా ఉండాలి పిండి అనేది. ఆ విధంగా వేసుకుంటే ఏంటంటే మనకి ఇడ్లీ బాగా వస్తాయి. మరి మెత్తగా అయితే మొత్తం కలిసిపోయి ఇడ్లీ అనేది రాదండి. గరుగ్గా వేసుకోండి జొన్నలు. చూడండి, మొత్తం ఆ పిండి మొత్తం బాగా కలిపెట్టుకోవాలి.
నీట్గా ఆ విధంగా అయితే కలిపెట్టేసుకోవాలి. హీట్ మిక్సీలో వేసాం కదండి, హీట్ అనేది మనం కలిపెట్టుకుంటే ఏంటంటే బాగా పొంగిద్ది, మనకి పిండి అనేది బాగా ఒదిగిద్ది. చూడండి అలా కలపెట్టేసుకొని ఒక 2 గంటలు అయితే పక్కన పెట్టేసేసుకోండి, సరిపోయిద్ది. పెట్టి పక్కన పెట్టేస్తే ఇంకా చట్నీ ప్రిపేర్ అయితే చేసేసుకుందాం. ఇంట్లోకి నేను 1 కప్పు పల్లీలు వేసుకుంటున్నానండి. చూడండి అలా పల్లీలు అయితే పొట్టు తీయకుండానే వేసేస్తాను నేను చట్నీలోకి. ఆయిల్లోనే ఏమిస్తానండి, ఆ విధంగా ఎర్రడాలుగా వచ్చిందాక ఏమిచ్చేసుకోవాలి. కొంతమంది పొట్టు తీసేసుకొని వేసుకుంటారండి, ఎవరిష్టం వాళ్ళది. వేసుకునే పని అయితే పొట్టు తీసుకొని వేసుకోండి మీరు. 3 ఎండుమిరపకాయలు, 4 చిన్నుల్లిపాయలు ఒలిచినవి, 4 పచ్చిమిరపకాయలు అయితే వేసుకోవాలి. ఈ చట్నీకి ఇలా చేసుకుంటేనే టేస్ట్ ఉంటుందండి. సన్నగా తరిగిన అల్లం ముక్క కొద్దిగా, 1 ఉల్లిపాయ పెద్ద సైజుది అలా కట్ చేసి వేయించుకేసుకోవాలి. మొత్తం అవి ఎర్రడాలుగా వచ్చిందాక వేయించుకోవాలండి, ఎక్కువసేపు అవసరం లేదు. చూడండి ఉన్నట్టు లేనట్టు చింతపండు కొద్దిగా వేసుకొని అది కూడా వేయించుకోవాలి. అలా వేయించుకున్న తర్వాత తీసి మొత్తం అయితే పక్కన పెట్టేసుకోవాలండి. చూడండి ఆ విధంగా అయితే సరిపోతాయి. చూడండి తీసి ఒక బౌల్ వేసేసుకొని పక్కన పెట్టేసేసుకోండి. దీంట్లో పోపు వేసేసుకుంటున్నానండి. దీంట్లోనే కొద్దిగా ఆవాలు, కొద్దిగా పచ్చెనపప్పు, చిన్నులపాయలు, కొద్దిగా కరివేపాకు వేసుకొని పోపు పెట్టేసుకోండి, సరిపోయిద్ది. పోపు వేసుకుంటే బాగా టేస్ట్ ఉంటుందండి చట్నీకి, బాగా రుచిగా కూడా ఉంటుంది. చిన్నులపాయలు అనేది మనం కొన్ని వాటిల్లో వేసుకుంటే ఏంటంటే హెల్త్కి కూడా చాలా మంచిది. కరివేపాకు కూడా జుట్టుకి వాటికి బాగా మంచిదండి, కళ్ళకన్నిటికి మంచిది. కరివేపాకు కూడా కొన్నిట్లో ఎక్కువ వేసుకోండి, కొన్ని ఇది ఏగుతుంది కాబట్టి బాగా రుచిగా తింటారు కాబట్టి అలా వేస్తాను నేను 2-3 రెబ్బలు ఎక్కువగా చట్నీలో. ఇప్పుడు బాగా మెత్తగా ఈ చట్నీ అనేది గ్రైండ్ చేసేసుకోవాలండి. ముందుగా మనం వేసుకున్న పల్లీలు ఇవన్నీ వేసేసి కొద్దిగా ఉన్నట్టు లేనట్టు అల్లం ముక్క వేసుకోండి. మీరు బెల్లం వేసుకోండి, చిన్న ముక్క ఒకటి. బెల్లం వేసుకుంటే ఏంటంటే చాలా రుచిగా ఉంటుందండి చట్నీ అనేది. కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా వేసుకోండి. అట్లా సరిపడా సాల్ట్ వేసేసుకొని మనం ఇంకా దీన్ని బాగా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవచ్చండి. కొత్తిమీర, పుదీనా కొంచెం అంటే కొంచెం చిన్న కప్పులో వేసుకోండి, ఎక్కువ ఏం అవసరం లేదు. అలా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. చూడండి ఆ విధంగా బాగా మెత్తగా అలా రావాలి చట్నీ అనేది. ఈ కొత్తిమీర, పుదీనానేనండి ఈ చట్నీలోకి మంచి రుచి వచ్చేది. అది కంపల్సరీగా వేసుకోండి, కొత్తిమీర, పుదీనా. చూడండి ఈ చట్నీ మాత్రం సూపర్గా ఉంటుందండి. ఇడ్లీలోకైనా దోశల్లోకైనా ఎప్పుడన్నా ఇలా నేను చేస్తానండి ఈ చట్నీ. కొన్నిసార్లు ఒకే రకం తినలేం కదండి, ఒక్కొక్క రకంగా చేసి పెడితే పిల్లలు అయినా ఇంట్లో వాళ్ళైనా బాగా ఇంట్రెస్ట్గా తింటారు. చూడండి అలా పోపేసేసుకోవాలి. చట్నీ అయితే అయిపోయిందండి, అంతేనండి, సింపుల్గా చట్నీ. మీరు కూడా ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్, ఇంట్లోనే సూపర్గా ఉంటుంది ఈ చట్నీ. ఇంకా 2 గంటల తర్వాత చూపిస్తున్నా చూడండి, పిండి అనేది బాగా పొంగిపోయింది. అలా పొంగిద్దండి. చూడండి అది బాగా కలిదిప్పేసేసుకోవాలి మొత్తం. సరిపడా సాల్ట్ వేసుకొని, నేను దీంట్లోకి ఇంకేం వేయట్లేదండి, సోడా ఉప్పు కానీ ఈనో కానీ ఏం అవసరం లేదు మనకి. దీంట్లోకి అటుకులు, సగ్గుబియ్యం వేసాం కాబట్టి బాగా పొంగి బాగుంటాయండి, మృదువుగా. ఏం అవసరం లేదు, నాన్ని కాబట్టి మనకు అప్పటికప్పుడు వేసుకునే పని అయితే ఈనో వేసేసుకోండి. నేను ఈనో అయితే ఏం అప్లై చేయను. చూడండి ఆ విధంగా కలిపేసేసుకోవాలి మొత్తం పిండి అనేది మొత్తం పోయిందాక. చూడండి పిండి ఆ విధంగా పక్కన పెట్టుకొని మనం ఇడ్లీ పాత్రలో ఇడ్లీ పెట్టుకోవటానికి కొద్దిగా ఆయిల్ అప్లై చేసేసుకున్నాను. అడుగున ఆయిల్ పూసుకుంటే ఏంటంటే మనకి ఇడ్లీ అనేవి అతుక్కోకుండా బాగా లేసి వచ్చేస్తాయండి సింపుల్గా. కొంతమంది అంటే క్లాత్లో పెట్టేస్తారు, క్లాత్ మీద కూడా పెట్టేసుకుంటారు. నేను ఈ విధంగా ఆయిల్ అప్లై చేసి పెట్టుకుంటానండి ఎప్పుడు. అవి మళ్ళీ ఉతికి నానబెట్టి సరిపోయిద్ది. ఆ విధంగా అయితే ఒక్కొక్క గంట వేసేసుకోవాలి. చూడండి
విధంగా ఒక్కొక్క గంటి వేసేసుకోండి, సరిపోయిద్ది. బాగా పొంగుతాయండి ఇడ్లీ అనేవి, మనం ఏమి వేయాల్సిన అవసరం లేదు. ఈ విధంగా ఫ్రెండ్స్ మీరు ఈ విధంగా పెట్టుకోండి. ఇడ్లీ సింపుల్గా చేసుకోవచ్చండి. కొంతమంది మినపగుళ్ళు ఫ్యాట్ అని మినపగుళ్ళు కూడా తినేవాళ్ళు ఉండరు, వాళ్ళకి బాగా యూజ్ అవుతుందండి. డయాబెటీస్ ఉన్న వాళ్ళకి కూడా బాగా యూజ్ అవుద్ది. ఎవరికైనా బాగుంటాయండి. ఎప్పుడు తినే ఇడ్లీ కాకుండా కొత్త కొత్తగా చేసి పెడితే పిల్లలైనా ఇంట్లో వాళ్ళైనా బాగా ఇష్టంగా తింటారు. ఈ విధంగా ఒక్కొక్క గంట అయితే వేసేసుకొని పెట్టేసేసుకోవాలి. నేనైతే నెలలో 2-3 సార్లు ఇలానే పెడతానండి. వీడియో మీకు కూడా యూజ్ అవుతుందని అనుకొని పెట్టాను ఫ్రెండ్స్. చూడండి, ఆ విధంగా మొత్తం అయితే పెట్టేసుకోవాలి. మనం వేసుకున్న పిండి అయితే నాకైతే ఒక వాయి పెట్టుకొని మళ్ళీ ఇంకొద్దిగా ఉందండి, ఇంకో ప్లేట్ కూడా అవుతుంది. ఇంకా మిక్సీ ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని తర్వాత దోశ అయినా మళ్ళీ ఇడ్లీ అయినా ఇచ్చేసుకోవచ్చు. చూడండి, అలా ఇడ్లీ పాత్ర పెట్టేసేసుకోవాలి. ఇడ్లీ పాత్రలో ముందుగానే 1.5 చెంబు నీళ్ళు పోసేసుకొని బాగా వాటర్ మరిగిందాక మనం ఇడ్లీ అనేవి పెట్టుకోవాలి. మరగకుండా పెట్టుకున్నాం అనుకోండి, జిగురు జిగురుగా బాగుండవు ఇడ్లీ. చూడండి, ఆ విధంగా అయితే పెట్టేసుకొని ఒక 10 నిమిషాలు వదిలేసేయండి. మరీ హైలో కాకుండా మరి కొద్దిగా మీడియంలో పెట్టుకొని తర్వాత హైలో పెట్టుకోండి. బాగా ఉడికిపోతాయి. ఉడికిందాక చూపిస్తున్నా చూడండి ఫ్రెండ్స్. మనకి ఉడికితే గుర్తు ఏలు అంటుకోకుండా వస్తుంది ఇడ్లీ అనేది. ఏలుకి అంటుకోలేదండి ఎక్కడ, ఇంక ఉడికినట్టు. ఒక 2 నిమిషాలు పక్కన ఉంచేయండి మూత పెట్టేసి. ఎమ్మటే తీస్తేందంటే అడుగుంటుంది, ఎమ్మటే తీయకూడదండి. తీసిన దాకా చూపిస్తున్నానండి. 1 నిమిషం ఆగి ఎంత బాగా వచ్చినాయో చూడండి. ఇలా ఆయిల్ అప్లై చేసి మనం పెట్టేసుకుంటే ఏంటంటే బాగా వస్తాయండి ఇడ్లీ అనేది, ఆడ అంటుకోకుండా వేస్ట్ అనేది కాకుండా. చూడండి, అలా దూదిలాగా ఎలా పొంగి బాగా వచ్చినాయో, అలా బాగా మృదువుగా మెత్తగా బాగా వస్తాయి. చూడండి, ఆ విధంగా అయితే ఇంట్లో ఇవి అయితే 4 దినంగానే మనకు కడుపు నిండిపోయిద్దండి. ఈ విధంగా చేశారనుకో బాగా ఉంటాయి ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి ఇంట్లోనే. చూడండి, తుంచితే ఎలా బాగా తునిగి వచ్చేస్తున్నాయో, చాలా బాగుంటాయండి. మృదువుగా చట్నీలు అద్దుకొని తింటే సూపర్గా ఉంటుందండి. చూడండి, సాంబార్లో కూడా మీరు తినచ్చు, కారపొడిలో కూడా తినచ్చు, దేంట్లో అయినా తినచ్చండి. ఇడ్లీకి మాత్రం బాగా రుచిగా ఉంటుంది. చూడండి, ఈ విధంగా ట్రై చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ లైక్ చేయండి ఫ్రెండ్స్. చూడండి, ఆ విధంగా అయితే జొన్న ఇడ్లీ ఇంతేనండి. సింపుల్గా ఇంట్లోనే చట్నీ చేసుకొని తిన్నారనుకో ఇంకా బయట కొనుక్కొచ్చుకోకుండా, బయట తింటామనే వాళ్ళు కూడా ఇలా చేయమంటారండి. ఇలా ఇంట్లోనే మీ పిల్లలకి అందరికీ చేసి పెట్టుకోండి. ఎంచక్కా